హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మ కుట్టి. మా పాప వాళ్ళ స్కూల్ టీచర్ కోసం రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి షాపింగ్కి వచ్చాము. ఏ రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నాము, అసలు ఎందుకు తీసుకున్నాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ ఎండ్ ఆఫ్ ద టర్మ్లో నేను మా పాప వాళ్ళ క్లాస్ టీచర్కి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇప్పిస్తూ ఉంటాను. కిండర్ 3 నుంచి అలాగే చేస్తూ ఉన్నాను, ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా నేను అలాగే చేశాను అనమాట. సో అందుకని ఈ ఇయర్ కూడా చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద టర్మ్ డిసెంబర్లో అవుతుంది, కానీ మేము తొందరగా ఇండియా బయలుదేరిపోయామన్నమాట. సో లాస్ట్ టర్మ్కి ఉండము అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి తను గ్రేడ్ 1కి వెళ్ళిపోతుంది అండ్ అలాగే వాళ్ళ క్లాస్ టీచర్ ఉండదు కదా అని చెప్పి మేమైతే షాపింగ్కి వచ్చామన్నమాట. సో ఫస్ట్ అయితే క్యాండిల్స్ ఏమైనా తీసుకుందామా అని చూశాను, కానీ అస్సలు ఫ్రేగ్రెన్స్ బాగాలేదన్నమాట, అందుకే తీసుకోలేదు. నాకు ఈసారి రిటర్న్ గిఫ్ట్ వెతకడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే మా పాప ఇంకా లాస్ట్ టర్మ్ ఉండదు కదా. ఈమెయిల్ రాసినప్పుడు వాళ్ళ టీచర్ రిప్లై ఇస్తూ తను ప్రెగ్నెంట్ అని కూడా చెప్పారనమాట. అండ్ మా పాపకి వాళ్ళ టీచర్ అంటే చాలా ఇష్టం. సో అందుకని ఏమైనా కొంచెం అలా ప్రెగ్నెంట్ రిలేటెడ్గా ఉన్నవి ఏమైనా రిటర్న్ గిఫ్ట్ చూద్దామా అన్నట్టు కూడా అనుకున్నాను. చాలా ఐటమ్స్ చూసాను కానీ బట్ దెన్ ఐ థాట్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్, సో దట్ మా పాప కూడా ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ఈ బ్లాక్ రోజ్ ప్లాంట్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే థ్యాంక్ యూ గ్రీటింగ్ కార్డ్ తీసుకున్నాను. ఆ ప్లాంట్ పెట్టడానికి ఒక చిన్న పాట్ తీసుకున్నాను. ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ బ్లాక్ రోజ్ ప్లాంట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇండియా నుంచి వెళ్ళిన తర్వాత దీన్ని ఒకసారి తీసుకొని ప్లాంట్ చేయాలి. ఇది చూడటానికి కొంచెం బోన్సాయిలా వచ్చి చాలా ముద్దుగా పెరుగుతుందన్నమాట. సో గ్రీటింగ్ కార్డ్ అయితే ఇది. దీంట్ లోపల మనం ఏదైనా రాయొచ్చు, బికాజ్ మా పాప ఇస్తుంది కాబట్టి తనే రాసింది. తను ఏం రాసిందో కూడా చూపిస్తాను. అందులో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, బట్ వాళ్ళ టీచర్ అర్థం చేసుకుంటారు. ఎంతైనా తను ఇస్తుంది కదా, తన చేత్తో రాస్తే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అన్నీ ప్యాక్ చేసేసాము, గ్రీటింగ్ కార్డ్ అండ్ అలాగే ఈ ప్లాంట్ కూడా. సో వెళ్ళి టీచర్కి ఇచ్చేద్దాము అని నేను మా హస్బెండ్ బయలుదేరామన్నమాట. యాజ్ యూజువల్ పిల్లలు మమ్మీ దగ్గర ఉన్నారు. మళ్ళీ టీచర్ని కలవడం అవుతుందో లేదో తెలియదు, ఎందుకంటే తను కూడా మ్యాటర్నిటీలో వెళ్ళిపోతున్నారు. సో ఐ థాట్ ఐ విల్ గో అండ్ సే వన్ లాస్ట్ బాయ్ ఫర్ దిస్ ఇయర్. That's all for this mini vlog. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.